అలాగైతే నీ ఇల్లు కలిపిడిసి వెళ్ళను కారాని అసకుడు ఆయన అదేంటి బిడ్డ శ్రీదేవి ఈ ఎడమ పహగానే గౌను పలికను ఎడమ కన్ను అదరు పుట్టాను సరే ఆ కండములు హారిపోయాను ఈ భూమి భూమండలం మొత్తం ఒప్పుకములు నాతో ప్రణేశ్వర ఇకనైనా నా మాట వినండి నాతో ప్రణేశ్వర బాబా కర్తామణి ఈ సూర్యులో పుట్టినవాడు నేను ముందరికేసి నడకనికి తీవుడు లేదు నేను విని చాలను నేను పోవాలను పై తిరగలను నాకు భార్య బెంబజీవుని ఇచ్చిన ఆ డెలివరీకి సార్ శివుడు పై లాభం వస్తున్నాను బాబా కర్తామణి నాతో ప్రణేశ్వర పరి ఎందుకు చెప్పిన ఎత్తు మాత్రం విని చాలను అలాగైతే ఇస్తున్నాను నాతో ప్రణేశ్వర సభాజ్యమే మీరు సేవాన్ మహిళాబాన్ నాతో ప్రణేశ్వర చాలా సంతోషం అయ్యేవి అయినా నేను డెలివరీకి సరిపోయేదాక మన సంచుకోట భద్రమా అలాగనే నాతో ప్రణేశ్వర సభాషమా అయినా నేను డెలివరీకి సరి వెళ్ళిపోతున్నా అలాగనే నాతో ప్రణేశ్వర అయినా మేము వచ్చిన అబ్బాయి జీవనం అందింది అవును తను చేయక మనం డెలివరీకి బయలుదేరుతాం తెలుసు రాజా నేను ఆఖరి పక్కన వెళ్ళాలి చూసాడు రాజా కష్టపడా మేము కడప దాటి వెళ్ళే వేళ కన్నతల్లి శోకమైనది ఇల్లు వాకిలు విడిసే వేళ ఇల్లాల శోకమైనది ఊరు వాకిలు దాటే వేళ ఊరు వాకిలు నేలకూలినది ఊరి పిల్లి అడ్డమైనది ఇది అపశకినమా లేదు దుర్శకినమా ఏమది తెలుపు ఉన్నాయో నువ్వా ఏమి మంచి సెకండ్ మ్యాన్ అంట
గడ్డపారలు శనిపారలు అడ్డం వచ్చినాయి. గడ్డపారలు శనగపారలు కావాలా? ఏంటికి? ఎవరికి? గుర్తులు కొట్టేకి. ఎవరికి? అయ్యో నీ సామాన్ దగ్గర పెట్టుకుని ఏమది? అంటే పైలు ఫైలు ఏమేమి డెలివరీ కచర్లో కొత్త ప్రాంత పెళ్లి సమయం ఉందనా? కొట్టి మీద అంటే పైలు పెట్టేటప్పుడు అవును వీసెక్కడి మగిలించి ముందరికెళ్ళ సమయం ఉందనా? కట్ల మొక్కలు అడ్డం వచ్చినాయి. ఏడు మొక్కలు కరెక్ట్ గా సరిపోతాయి. ఏమిటికి? అది వీసెక్కడి మగిలించి ముందరికెళ్ళ సమయం ఉందనా? కొత్త బట్టలు అడ్డం వచ్చినాయి. అవును తెల్లవి ఎందుకు? 12 మీటర్లు వచ్చాయి. అట్లాగా ఇంకా ఫుల్ కాటలు ఉన్నాయి. అట్లా గర్రెలు గిర్రె వచ్చిందా? దాన్ని ఉడిపించి ఇంకా ఎవరికి? ఎవరికి? ఎలా? ఏమిటికిరా? ఇట్లేసి ఇంచాపుల్లా తినాలి గట్టిగా ఇట్లేసి ఇట్లా కప్పి ఇట్లేసి అన్న కుడిపక్క కదా బిమ్మంటే ఎవరిద్దరికి? పెట్టేసి ఎంటేసి ఏమిరా? ఏమరా సత్యవరకు చేసే పనేది? మా సూర్ సింగరాజు సింగరాజు ఇన్నాళ్ళు బాగుంటారు కప్ప. ఇప్పుడు ఇట్లా అయిపోయి ఎవరన్నా పోకు చూసుకోపోయి ఎవరు వచ్చి చూసుకోపండి కప్ప. ఈడే ఉన్నారా? దాని మీద ఉండేది ఇంక 3 నిమిషాలు అంతే. ఎందుకు ఆ సత్యనారాయణ చేసేపండి? నా కొడుకు మాకు సాగు కొడుతున్నావు నువ్వా? సచ్చినోళ్ళకేమో మా పిన్నకి ఇట్లా చచ్చిపోయిందని మీ పిల్లకి చేయంటారు. చచ్చిపోయింది ఎత్తుకొని పోయేది అట్లా బాగుంది. వీసి దగ్గర మిగిలించి ఇంక ముందరికెళ్ళి సమయమేనా? కొత్త కుండలు అడ్డం వచ్చినాయి. రెండు కుండలు. అవును ఏమది? ఏమిరా? నీళ్ళు కొడతా వాళ్ళు మాత్రం కనిపిస్తాయి అన్ని కనిపిస్తారు నీళ్ళు కొడతా ఉండయ్యా ఇంకా ఉంచలే వాడు మాట్లాడతాడు. మొన్నేసే వాళ్ళు రండి. ఎవరికి చేస్తాడు ఎందుకు అట్లా? నాకు ఒక కొత్త పని లేదు వచ్చేది 60 గంగపోతే ఇచ్చాకే అయినా మీ సిగ్నల్ తగ్గించి వెళ్ళవేళ వేద బ్రాహ్మణం వచ్చినాను. రాణి చెప్తాం ఇందును బ్రాహ్మణుడు ఎందుకు ఇది చెరువు కట్ట మీద కూకొని 3 ఉంట్లు పెట్టి 3 ఉంట్లు ఎత్తుకుపోయి కాకలు పెట్టి పిండాకోడు కాకలు తినలేదంటే ఎత్తుకుపోయి గంగలోకి ఇచ్చేది.
సచిన వాళ్ళు చేసేపండిరా. నీకు బాగా చేస్తారు అనుకోని ఎవరిని అయినా మహామంత్రి నీకు ఎవరికి ఎవరికి అది సమస్యల కొడక డెలివరీకి జరిగి బయలుదేరుతుమా ఎవరికరా మనిషి నేను అందరికీ తెలుసు. ఎవరు మనిషి నువ్వు? నువ్వెవరు చెప్పరా? ఎవరు మనిషి? నా కొడుక ఎవరు పేరు? ఎవరు నువ్వు? ఏమి ఢిల్లీ పంచమంత్రి అనమాట. ఎక్కడ భూపతి రాజ్ కుమారులు సూర్యశేఖరరాజు తమ్ముడు కలిసి వచ్చాడని మీ ఢిల్లీ పంచాయతం వాడి గురించి వాడి గురించి తెలిసి పండుకుంటే పానుకు తెలిసి రమ్మని చెప్పు. సైతానా అయ్యా సుల్తానా రాప్పా పక్కప్పా నేడు దినుముల డెలివరీకి చేరుకొచ్చిన కారణమేమి? వాళ్ళిద్దరూ సచ్చినారు పా. అయ్యో వాళ్ళిద్దరు వచ్చినారు. ఎవరు? దక్షిణ భాగం రామచంద్ర వెళ్ళబడిన సరే రామరాజులు ఇరువురు వచ్చినారు. యా చోటు నుండి మన మహాధర్మంలో శ్రీ ఢిల్లీలో పోచావు హాజీ శ్రీ శ్రీ ఢిల్లీ పోచావు పిల్లలు శ్రీ శ్రీ ఢిల్లీ పంచావు అట్ల పిల్లలా నువ్వు నేను పిలుస్తా నువ్వే తాదు కొన్ని ఉండప్పాడా. అయ్యా రాజులారా మా సుల్తాన్ గారు ఆజ్ఞాపించారు మీరు వచ్చి దండ ప్రమాణాలు చేయండి అయ్యా. మహామంత్రి మన డెలివరీకి చేరుకొచ్చిన రాజులు ఎందరు? ఇద్దరు. వాళ్ళ చిన్నవారు పెద్దవారు విచారించు. విచారిస్తా ఉంటాను కానీ ఆయన నా తమ్ముడు చిన్నవాడు దర్శన రాజు, నేను పెద్దవాడు సూర్యశేఖర రాజు. ఏమి సందేశము? మహామంత్రి సరే సరే మహామంత్రి 108 భార్యగారికి 76 దేశం రాజులకి నేను చక్రవర్తిని కదా. చిన్నవాడు దండ పెట్టిన కారణం పెద్దవాడు దండ పెట్టని కారణం విచారించు. మహామంత్రి చిన్నోడు దండం పెట్టింది అలా పెద్దోడు దండం పెట్టింది అలా నడుస్తా ఉన్నాడు. నాదొక సిద్ధాంతము. అయినా నేను సూర్యవంశంలో పుట్టినవాడు, నేను సుఖ పెట్టను, సూర్యునికి చేతి నమస్కారం చేయను.
సొంత వీధిలో సపరమే చేపలు అమ్మే బడువ అంగడి వీధిలో సపరమే లాకలు అమ్మే బడువుకి గొప్ప చేపలు అమ్మే వెనుక నేను దండం పెడుతున్నా చెప్పు మీ సుల్తాన్తో. వాడు సూర్య వంశంలో పుట్టిన వాడు సూర్యచంద్రరాజు అంట. సుక్కు పెట్టబట్టాడు తుమ్ముడు ఆయన చెప్పింది ఆయన థియేటర్ సత్ప్రమేశ సంత బజార్లో సత్ప్రమేశ చేపలు అమ్మే బడవ అంగడి ఆకులమ్మే బడవ వాని అట్లా సైతాన్ వారికి వాని అట్లా అన్నాడు అట్లా వాడిని దండకు పెడతాను ఆయన. నేను ఏమవుతా నేను వెళ్ళినా ఆయన మహామంత్రి ఏ రాజుల భవిష్యము ఈయన బల పరాక్రమం ఎప్పుడు తెలుదుగాక అయ్యా రాజులారా కాడమేమి అయ్యా రాజులారా ఆలనాడు జాబుల పంపిన కొడుకాయి అవును నా గురాన్ని బట్టి సవారీగా వచ్చాడు ఆయన నా గురాన్ని బట్టి సవారీగా వస్తే నేను ఇచ్చే బహుమతులు తెలుసు ఎటువంటి బహుమతులు ఎన్ని మరి గురాన్ని బట్టి సవారీగా వేస్తే 5వ కోట మైదాపురము సరే 4 రాజ్యాల ఒక రాజ్యము అవును జ్ఞాన వ్యక్య గురుమ పట్టే కత్తి ఇది చాలక కూతుడుతో పట్టుపురాని వినామతో హోమం చేసి మీ ఎట్ట పంపుతున్నాయి రాజులారా అయ్యా రాజులారా బహుమతులు చూడగా పక్క మన కిలా కిలా మన నవ్వుతున్నారు కదా అవును ఒకవేళ నా పురాణం పట్టలేక సోలిపోతే వేసే శిక్షణ మనకు చూడదా మీకు ఎటువంటి శిక్షణ వినిపించు పురాణ పట్టిక సైకిల్ చేతికి బెడలు వేస్తాయి 3 గంటల ముచ్చగైదికి ఇంకా 4 గంటల నల్లకైదికి 10 గంటల పాతికైదికి తప్పక మన నెల కాబలి కృష్ణ రాజులారా ఒలది ముందుతాం ఓలి కలిసి మరో మహాకన్న మరో బాలికో గాలేవా ఏ నియా సైతాన కబో కల్సుల ముందే గాలేవా వలియా సామల్ నాడి కబో కల్సుల ముందే సంత వీధిలో సపరమే చేపలమ్మే బడువ అంగడి మీద సపరమే శాఖలమ్మే బడువ
గొప్ప షాపుల మనకి ఎంత నీకు తెలపారు నీ ముస్లిం మధ్యాహ్నం మధ్యాహ్నమే కదా నీ మధ్యాహ్నం చదవద్దు మధ్యాహ్నానికి మనం చేస్తున్నాం టైం ఇస్తాం రాజులారా ఆయన నా జాతులు చేత పగిడి అవును నా కులతో ఎత్త పగిడి నా ముస్లిమాన్ల దౌలత్తు అవును జన్మ దౌలత్ ఎత్తబడుతున్నారు కదా అవును కదా దాన్ని పోచుకు తెలుపుతారు హాలికించము అవునా అవును మా జన్మ దౌలత్ అయినా మళ్ళీ పూల జల 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 రావుతున్నాయి మీరు ధామి ఏగుతి అత్త మా పోలీసు బిడ్డలతో అలిగించు చెప్పు మేము పుట్టింది పుల్లి కడుపులో సంచవారం మాది అందరు తను బెదిరకుండా మా జాతిలోనే లేదు కోపం ఎక్కువ రోషం ఎక్కువ రసపత్ర కులమానికి నువ్వెంత నీ ఏకతంత నీ కులమేత సరే అయినను రాజులు చలబడినంతో తరివేలది మా పతాపులు దత్తు నలిగించు మేము పాపసింది వేళ పాత బాల్యగాలు రామసింది వేళ రసూరులు కోట దగ్గర మనగాలకు అరసింహాలు రసభద్ర పర్యటకులు పుట్టిన వాళ్ళు ఏ రామరాజు కుమారులు ముందర వేసిన వాడు ఎనికి తీవ్రం లేదు వచ్చి మాట్లా పని ఎందుకు నీ ముష్టి కురుములు యుద్ధానికి వెళ్ళిపో ఆయనను నా జాతుల ఎత్త పగిడే నా కులరు ఎత్త పగిడే ఇట్టు నూరారు సభలో నన్ను చూస్తున్నారు కదా మీ పౌరుషము మీ బల పరాక్రమం నేను ఇప్పుడు చూసింది కదా మాదితో పని చెప్పింది హాలికించు సరే మహామంత్రి రైట్ మహామంత్రి ఈ రాజును చూడగా ఎట్టి నూరాల సభలో నన్ను చూస్తున్నారు మైకులతో దొబ్బేసినారు అవును లేప్ప నీకు బెల్లం బాగుంది లేప్ప ఆయనను మన గురుకులానికి వెళ్ళి రెక్కల పంచాకాలని తెచ్చి ఈ రాజును గొప్ప చెప్పి నువ్వు సరేప్ప నువ్వు లోపలికి పో పద పదరా
కూర్చొని కూడా లోపల ఏయ్! ఓమా 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 ఎవరో నా కూడా మేజర్ ముట్టుకోట్నా అయ్యా అయ్యా ఇప్పుడు నా మాట వినంట నా పురం పిల్లలు పొట్టెక్కయ్యా మీ ఊర్లకు మీరు వెళ్ళిపోండా మీ కులం ఎంత దాని ఏకతంత తిరిగి ఇడిచిండు తన ముఖము మేము పట్టణంలో పట్టి తిని వాళ్ళను పొట్టేస్తారా అవును పట్టండి తమ్ముడు దర్శి రాజా చూసాను మరి సవా టైము చూసాను రాజా చూసేదానికి చిన్నగోనది కుందుల పిల్ల సన్నమన్నది ముందుకు పోతే కరువుని వస్తుంది పక్కన పోతే రెక్కన పడుతుంది ఎనకన పోతే చల్లని వస్తుంది పట్టడానికి సాధ్యము లేదన్నా సూర్యచంద్రరాజా అవును సామర్థ్యం సాగదు ఆయన పెద్దవాడు ఉండే కదా నేను పది సవాలు చేస్తున్నా నేను ఆయన గురుము మహామంత్రి ఈ గురుము మంత్రకు పైన కరువులు వస్తుంది వెనక పోతే తనులు వస్తుంది పక్కన పోతే రెక్కను కొడుతుంది ఈ గుర్రాన్ని పట్టకు వెళ్ళిపోయినామని మీ చెప్పిస్తుందంత మాట చెప్పిన చెప్తున్నా వెళ్ళిపోంటారు నా గురువు తిరిగింది దాని మా గుమ్ము బిడ్ని గిడ్ని పొడికే పని లేదా రాజులారా ఇప్పుడు మా సుల్తాన్ గారికి చెప్పేలే మీరు రారాని రాజులు గెలిచిపోయినారని చెప్తానా వెళ్ళిపోండి ఇంక మీరు నాయన వాడు పొయ్యా చూడరా వాడు మొగ్గమ్మయ్య రాత్రి రాజులు అంటే ఇల్లు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతే ఉండవు సోలిపోయినా
మహామంత్రి పునాడి అంటే ఏమి వాడుతున్నా మన గురువు పిల్ల చోళిపిల్ల వేలాక నాకులు గెలుచుకున్నారు ఆయన మహామంత్రి. మన గుర్రం పిల్ల చోలిపోయింది సకరంగా చూడి సక్రమంగా చూస్తే మన గురం కలిసిపోయింది. శభాష్ మన మహామంత్రి. రాజు మన గురువుని బట్టి సవారీగా వచ్చడానికి వాళ్ళ తరమా వాళ్ళ తాతల తరమా అందమేమి చందమేమి నెత్తిన కిరీటాలు చేతుల కంకణములు ఆయుధములు తీవలకి చేస్తా ఉండపండి కిరీటం ఇది పెట్టుకొని పోతా నేను నిజంగానే పెట్టుకొని నిజంగానే వచ్చిండేమో అనుకుంటున్నా మా అమ్మ సాధిగా. నాయన మహామంత్రి సైలెంట్ గా ఉండాలో ఏం నేను మీ అప్పుడా నాయన అంటావు నువ్వు. చెబుతా ఉంది అంటే ముందరు కలిసింది నాయన మహామంత్రి ముందరు చేసుకునే ఉంటే పాసిపోతుంది అప్ప లోపలే చచ్చిన బాబుని ఎంత చెప్తావు నాయన మహామంత్రి. ఓ మనం వచ్చిన బాబు కొట్టే కొద్ది తొడుగుకొని వస్తుంది సచ్చిన బాబు కొట్టే రకమేమో నాకే పొలిసిపోయింది ఎక్కడ నీకు పొలిసినది నా యాత అంటావు అమ్మ ఎక్కడ పొలిసినది అంతా పొలిసిపోయింది నేత అంటావు ఇట్లు పెట్టి ఇట్లు తీసేది ముందరికి ఆ దాని మీద పొట్టి అక్కడ రెడీ చేయాలి చూపిస్తా అన్నాడా తగిలిపోతుంది గురకాని మామ కాంటామని ముందరికేసి అడిగి ఒకటే ఇది ఒరిజినల్ కాదు పెట్టుకొని నేను బొచ్చ ఇది కూడా దాని కింద బట్టలు కూడా పెట్టుకొని వచ్చినాడు ఈడ. వస్తానులా మహామంత్రి చెప్పని మాట ఇంటా అయినా ఆలనాడు మన ప్రకటన చేయాలి సోళ్ళ రాజులకి ఆకుబడిలో అతుబడిలో వేస్తే కీలకిల సంఖ్యలో వేసి 3 ఏళ్ళ ముచ్చకాయలకి 4 ఏళ్ళ నలగైదుకి తప్పక 12 ఏళ్ళ లగంలోకి వెళ్తా ఇది ఎట్లేసింది వేస్తాడు ఏమట్లా నాయన మహామంత్రి సచిన పాములు ఎందుకు కొడుతున్నావు నాయన మహామంత్రి. నేను మీ అప్ప నేను సచ్చిన పాములు కొట్టేట్లా నా కొడుకు యాద చెప్ప కొట్టిన పాములు కొట్టే కోపం అది కాటేస్తుంది కదా. వెనకనే కొడుకోను చెప్పు నీ తమ్మునికే నువ్వు నెలగట్ట పోయింటావు. నాయన మహామంత్రి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు నాయన మహామంత్రి. కొట్టింది వాడా నేను కాదా అట్లా
ఎలా తొమ్మిది కింద ఉండి ఉండరా రోజు నీదే సింగరాజా అలా సూర్యసింగరాజా ఆ కాలంలో ఏ దేవునికి ఏం పంపు చేయండి మేము. అవును కదా ఈనాడు డెలివరీకి చైలు ఆహా మనకు 12 ఏళ్ళ ఖైదీలు ముగించింది తమ్ముడా ధని సింగరాజా. అవునన్నా సూర్యసింగరాజా అయినా అమ్మని అయినా ఇక్కడ చేరండి భక్తాదులకి సినులకు పెద్దలకు తెలిసేదేమనగా డెలివరీ కచేరీలో సూర్యసింగరాజు ధనసింగరాజు ఆ డెలివరీ కచేరీలో ఖైదీలు ముగించే సమయం ఉందన అయినా వాళ్ళకి తోసిన మాత్రం దానా ధర్మాలు చేసి దానా ధర్మం చేసి కాళ్ళకు నమస్కారం చేసుకుని వెళ్ళినా ఆ పాండురంగ స్వామి శ్రీహరి నారాయణమూర్తి వాళ్ళ బాగా కాపాడుతాను మురుమురు కొడుతున్నాం. అవును కదా ఆహా ఆహా అమలమైన సూర్య వంగ శమన పోలే అమలమైన సూర్య వంగ శమన పొట్టి భూపతి రాజు పెద్ద కుమారుడై ఈనాడు కైదు బాపతించనే రైబమా రైబమా కలవారి శోకవని రవేల దోతం ఏనాటి కైనా వారేనా కలవారి శోకవని రవేల దోతం ఏనాటి కైనా వారేనా దిన సోడలేక గతిగాను రాక దిన సోడలేక గతిగాను రాక గుడిలో నాశనయ్యే రమయంలోన కలవారి శోకం విరవేల దోగం ఏనాటి కైనా వారేనా బ్రదకంత కొమెలే